మేకపోతు తలకాయ కూర చేసుకోవడానికి ముందుగా మేకపోతు తలను ముక్కలుగా కొట్టించుకొని ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మేక తల ముక్కలన్నిటిని వేసి ఇందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి వేయించండి. ఇప్పుడు ఇందుకు కావలసిన మసాలాకి కొద్దిగా కొబ్బరి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం పొడి, 2 ఇంచుల అల్లము, ఒక 20 నుంచి 30 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద సైజు ఆనియన్, వీటన్నిటిని మిక్సీ పట్టి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ వేగాయి కదా, ఇందులోనే మేక కొవ్వును కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కొట్టి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఈ ముక్కలు ఉడకడానికి తగినన్ని నీళ్ళు వేసుకొని ఉప్పు చూసుకొని ఒకసారి తక్కువైతే ఇంకా కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి బాగా ఉడికేంత వరకు అన్ని విజిల్స్ పెట్టుకొని ఇది బాగా ఉడికిన తర్వాత మనం మెదడు ముందు వేయలేదండి, మనం గరిటెతో తిప్పితే అది చెదిరిపోతుందని ఇప్పుడు మళ్ళీ ఇది మెదడు వేసి మనం కుక్కర్ విజిల్ పెట్టకుండా మామూలుగానే ఉడికించుకొని ఇదంతా ఉడికిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోండి. అంతే అండి. మీకు నచ్చితే